వాళ్ళే దేవుళ్ళు అయితే. నీ సృష్టి ఎవరు? నీకు తల్లిదండ్రి ఎవరు? నువ్వు ఎట్ట పుట్టినావు? శుక్ల శోణితతో తల్లిదండ్రి కూడుకున్న మురికి ముద్దే కదా పంచభూత దేహము. మన్నుని బొమ్మ చేయాల, మన్ను కావాలి. బొమ్మ చేయాలంటే నీళ్ళు కావాలి. ఆ నీళ్ళు బొమ్మ చేసి ఎండబెట్టాలంటే అగ్ని కావాలి, వేడి కావాలి. మన్ను, నీరు, అగ్ని. మళ్ళీ ఆరాలంటే వాయువు. పంచభూత దేహం ఇది. దీంట్లో ఈ భ్రమలన్నీ కలిసి పురుగులు. ఏది? ఇది ముట్ల ముచ్చల గుంట, అది 3 లోకాలుగా పంట. చీము, నెత్తురు, పెరేగులు, ఎముకలు, రోమములు, మలము, మూత్రము, పురుగులు అనే జీవు. అంతేనా? ఇంకేమన్నా? దీన్ని ఇన్ని రకాలు పెడితే ఇది జన్మ. ఇది మానవ జన్మ. తెలివి ఉపయోగించింది. ఆ జ్ఞానం అనేది నీలో ఉంటే ఆ జ్ఞానం వల్ల తెలివి ఉపయోగించి ఇది జన్మ. లేకపోతే ఇన్ని రకాలు పెడితే దీంట్లో సుఖ దుఃఖాలు, ఆనందం, సంతోషం, దీని మీద అంత భ్రమలు. ఇది ఆనందం. అన్ని రకాలు పెడితే ఇది ఒక జన్మకు వచ్చింది. అది ఏ రకం లేనిది. కళాతీతం, అతీతం. జ్ఞానం అనేదే జ్ఞానజ్యోతి. ఆనందం అనేదే అన్నము. ఆనందం, జ్ఞానం. పరానికి పరంజ్యోతి. అదే అదొక్కటే. కాబట్టి దాన్ని మేము తెలుసుకొని, అందుకే జీవుడా నీ తావు నువ్వు తెలుసుకో, బ్రహ్మము నువ్వేనన్నాడు. కాబట్టి వాళ్ళు జన్మలకి యుగాన జన్మలకు వచ్చిన అయితే దైవ సంబూతులు, మానవాళ్ళు. వాళ్ళు ఏమో దేవుళ్ళు కాదని కాదు, యుగానికి జన్మకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు మానవాలే. జన్మకి రాకుండా ఎప్పుడైతే అతన్ని నీ నీడే మానవత్వము, నీ నీడ ఎప్పుడైతే లేకుండా పోయిందో నిజలింగమూర్తివి నీవే, శాశ్వతం. రామ అంటే మరి రామ చెబితేనే మాయతో కూడుకున్నది రహస్యము. మాయతో కూడుకున్నప్పుడు ఏ మాట లేదు కదా, కప్పెట్టే రహస్యం. ఏమి లేనిది, ఏమి కానిది, ఇష్టాడిదని అనటానికి లేనిది. ఈ మాయ ఎప్పుడైతే నిలిచిపోయిందో, ఆ రహస్యం ఎప్పుడైతే ఆ మాయ మాయ చాట్లాలే కదా, ఈ భ్రమే కదా, భ్రమ నిలిచినప్పుడు రహస్యం అయిపోయా. భ్రమ ఉంటేనే కదా మాట్లాడింది. నీతో భ్రమ ఉంటేనే కదా నిన్ను పిలిచింది. నీ మీద భ్రమే లేకపోతే నిన్ను పిలవాల్సిన పని ఏముంది? నిశ్చలము. రామ అనేది పరబ్రహ్మ తత్వం ఎట్లయితది? రామ అనేది పరబ్రహ్మ తత్వం ఎట్లయితది? ఆ పేరే రా అనేది ఒక రహస్యము. రహస్యం అంటే ఏ పలుకును లేదు, ఏ మాటను లేదు. ఆ రహస్యం రహస్యం అంటే అంధకారం, ఏమి లేనిది. చూద్దామా మంచి చెడ్డ అనే భావాలు, ఏ సంకల్పాలు లేని పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మే రామ, ఆత్మరాముడే. అదే యోగులు మదిలో రమించువాడే రాముడవు నన్ను అన్నాడు. దశరథుని పుత్రుడు రాముడని తలసేరి సుమ్మి అన్న. జన్మాదులాత్మ రాముడు అన్నడే వెరుగబోడు. ఆత్మకు పేరు రాముడా? ఆత్మకు పేరు రామ చెప్పుకోవాలా? ఇదే కర్మ అనేది. ఇది కర్మ సిద్ధాంతం. ఇన్ని రకాలుగా ఉంటే దీంట్లో ఇది కర్మలు ఎన్నో రకాలు కలిపితే కదా అది. అన్ని రకాలు చేస్తుంటే ఆనందము, సంతోషము, దుఃఖము, ఏడుపు, తినడం, ఎన్నెన్నో సంకల్పాలు కలిగితే ఇది కర్మకి ఆనందం. లేకపోతే
అది ఏ ఆనందము, ఏ సుఖము, ఏ దుఃఖము, ఏది లేనిది, ఏమీ లేనిది, ఉత్తదే. ఈ జగమంతా ఉత్తదే. దీంట్లో ఏంటంటే ఆ ఉపమ అనేది బుద్ధులు కన్నారు. ఉత్త దాంట్లోనే ఉంది ఉపము. ఏముంది దాంట్లో? అదే జ్ఞానము, కళాతీతము. ఉత్తది. ఉత్తదంటే ఏంది? ఏమి లేదు. ఏమి లేదు అంటే అంధకారం. అంధకారము ఆ కళ, ఆ దివ్య జ్ఞానతోటి ఉంటే ఆ అంధకారం ఎట్టబోతుంది. అది కలకతానికి అంధకారమే కదా. మళ్ళీ అంధకారం పోయినాక అంధకారం నుండి అంధకారంలోనే మళ్ళీ ఎందుకుంటారు ఎవరు? మనుషు, జీవుడు. జన్మ ఇది మానవ జన్మ. రెండోది జీవాత్మ పరమాత్మ అనే దానికి ఇట్లా ఇది అంధకారం. కర్మలో ఉండేదంతా ప్రపంచం, సృష్టికి కారణం రెండు ఉంటేనే కదా చెప్పుకోగలిగింది. ఒకటి లేకపోతే ఒకటే ఉంటే ఏం చెబుతావు నువ్వు? మళ్ళీ మనుషులో తపనలు అవన్నీ ఎందుకు పుడతాయి? ఆ మనసే కదా అంధకారము. జీవుడు ఆత్మను దర్శించినప్పుడు మళ్ళీ ఎందుకు పుడతాయి? ఏంటి? సంకల్పాలు, వికల్పాలు. జీవుడు పుట్టడమే సంకల్పం కాదా? నువ్వు భ్రమతోనే వచ్చినావు, సంకల్పం వచ్చినావు, దాంట్లోనే మునిగి, దాంట్లోనే జ్ఞానం, తెలివి ఉపయోగించి నా ఎలుగుతో నువ్వు దర్శించిన తర్వాత ఎందుకు పుడతాయి మళ్ళీ? నువ్వు దాంట్లోనే ఉన్నావు కదా. ఎట్లా? ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, స్ఫురణను దర్శించిన తర్వాత మళ్ళీ పుట్టలే ఆయనకు. అది మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే నువ్వు సంకల్పలోలుడివి. నువ్వు ఆ కర్మలో ఉన్నావు. నువ్వు ఉండగానే కర్మ త్యజించితే మీకు జన్మ లేదు. నువ్వు కర్మని పోయేటప్పుడు కర్మ పూర్తిగా నువ్వు త్యజించకుండా కర్మతోనే ఆ భ్రమలతోనే పోతేవి. మళ్ళీ ఆ భ్రమ మళ్ళీ వస్తానే ఉంది. నాకు భ్రమ రహస్యమై నీకు సాగు లేకుండా, పుట్టక లేకుండా ఉన్నావంటే భ్రమలో ఉండే భ్రమను జయించాలి. జీవ సమాధి దర్గాలలో కావచ్చు స్వామి, జీవ సమాధి ఎవరికి చేయాలనేది ఒక ఆడ మాట్లాడుకుంటా అంటే విన్నా నేను. వారి జన్మల వారి ఆత్మదర్శనం పొంది ఉన్నవానికి జీవ సమాధి చేయాలి. అసలు జీవ సమాధి అనేది ఏదో తెలుసుకో. ముందు దర్శించగలిగితే, ఉన్నప్పుడే జీవుడు ఉన్నప్పుడు చేసేదే జీవ సమాధి. అవును. కానీ ఆ స్థాయిలో ఆత్మదర్శనం పొందుతూనే చేయాలి జీవ సమాధి. ఆ స్థాయిలో అంటే ఆత్మదర్శనం పొందినకు మళ్ళీ వికల్పము, కల్పన అనేది పుట్టదు. అవును. పుట్టకుండా ఉన్నవాడు దర్శించగలుగుతాడు. దీనికి సూక్ష్మంలోనే ఉంది నాయన. జీవ సమాధి అంటే ఇప్పుడు జీవించేదంతా కూడా కర్మే కదా. కర్మ చేస్తుంటే కర్మలోనే ఉన్నావు. నీ భ్రాంతితో వచ్చినావు. ఆ భ్రమ నువ్వు ఉండగానే భ్రమ రహస్యం అయితే సమాధి. దశాచారము, గ్రహచారము. గ్రహచారం అనేది కర్మాచారము, దశాచారం అనేది కర్మ లేనిది. ఏంది? గ్రహచారము అంటే కర్మతో కూడింది. బ్రహ్మచారి అంటేనా? గ్రహచారము గ్రహచారము గ్రహచారం అనేది కర్మతో కూడుకుంది. అవును. దశాచారము, గ్రహచారము జన్మ నుంచి 84 ఏనుగులు పుడతా వస్తాం చేసుకున్న కర్మలన్నీ గ్రహచారం. అది గ్రహచారం. దశాచారం కర్మలు. కర్మలు ఓకే. దశాచారం అంటే కర్మ లేనిది. ఎప్పుడైతే బ్రహ్మ గురించి ఆచరించే, బ్రహ్మచారి అంటే ఏంది? బ్రహ్మను గురించి ఆచరించే విధానాన్ని అనుసరించేవాడు. బ్రహ్మని గురించి ఆశించేది, బ్రహ్మని గురించి కాదు. బ్రహ్మను వదిలినవాడు. ఈ భ్రమ ఉన్నటువంటి వాడే బ్రహ్మచారి అంటారు. కాదు, అతని భ్రమను వదిలి బ్రహ్మను తలిచిన వాడు బ్రహ్మచారి. బ్రహ్మను వదిలి బ్రహ్మను తలిచిన వాడు బ్రహ్మచారి. అవును. అతని మళ్ళీ బ్రహ్మను వదిలి మళ్ళీ బ్రహ్మ చేసినా కానీ ఆ బ్రహ్మ కర్మ ఇతనికి అంటదు.
అట్లా నిష్కలిత ఉంది. నువ్వు బ్రహ్మను వదిలేంత మాత్రాన్ని బ్రహ్మచారి కాదు. నిష్కలిత బ్రహ్మచారి అంటే భగవద్గీతలు చెప్పినట్టు ప్రజ్ఞ ప్రజ్ఞ కర్మ లేని కర్మను అనుభవించిన కర్మ లేకుండా ఉండేవాడు. అది ఏది కాదు నాయన. ఇవన్నీ కూడా భ్రమలతో చెప్పుకుంటున్నావు. నిష్కామ కర్మ. భ్రమ ఉండే చెబుతున్నావు. భ్రమలే పూర్తిగా భ్రమ ఎప్పుడైతే లేకుండా పోయిందో ఇంకా చెప్పేది ఎవరు? వాడిని ఏమన్నారంటే స్థితప్రజ్ఞుడు అన్నాడు భగవద్గీతల. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడు? అట్లా కర్మను అనుభవిస్తూ ప్రజ్ఞావంతుడు. ప్రజ్ఞ కలిగిన వాడిని ఆ, బ్రహ్మను గురించి అనుష్ఠానం చేస్తూ అనుసరించిన వాడిని స్థితప్రజ్ఞుడు ఆ. బ్రహ్మానుష్ఠాని ఆ, వానికే పేరు అన్నాడు. అవును. వానికి వికల్పాలు కల్పాలు కర్మ ఉన్నప్పటికీ వాడు అనుభవించినప్పటికీ వాడు నన్ను దర్శించి ఉన్నాడు అని చెప్పిండు. అదేం దీంట్లో చెప్పాలి. భగవద్గీతలో ఏం చెప్పిండు? అదే చెప్పిండు. కర్మని నిష్కామ కర్మగా మార్చి ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు మనం మాట్లాడేదానిగానే అన్ని కూడా ఉత్తది. వాడు మళ్ళీ నిష్కామ కర్మని నిష్కామ కర్మగా మార్చి కర్మ చేస్తే కర్మ రహస్యం కర్మ అంటూ నీకు అంటదు. ఎట్లా అంటదు అది? అంటదని ఒకదాంట్లో చెప్పి ఎట్లా అంటదు అది? ఎట్లా అంటదు? గీతలో ఏం రాసిండంటే కర్మ చేసినా నువ్వు కామ్య కర్మాన్ని కర్మ చేస్తున్నావు కదా, ఈ కర్మని నిష్కామ కర్మగా మార్చుకోమన్నాడు. ఎట్లా మార్చాలి దాన్ని చెబుతా ఉండు. నిష్కామ కర్మగా మార్చుకుని అప్పుడు నువ్వు కర్మలో ఉండే కర్మ నిష్కామ కర్మ అంటే ఒక శిక్ష పెట్టుకో, ఒక అది పెట్టుకొని ఏమిటి అది పరమాత్మ ధ్యానంలో నువ్వు ధ్యానం చేస్తూ ధర్మ అనుష్ఠానము. కర్మ నిష్కామ కర్మ అంటే ఏమంటే ధర్మ అనుష్ఠానము అని అయ్యే కదా. ధర్మానుష్ఠానం ఏంటి ఒకటి అర్థం చెప్తా చూడు. దశరథుడు శరీరం వదిలేసినప్పుడు రాముని దగ్గరికి వచ్చిండు భరతుడు. వచ్చి ఏమడిగిండంటే అన్న శరీరం వదిలేసిండు తండ్రి అని అడిగితే రాము అనవాసంలో ఉన్నాడు. రాముడు ఏం చెప్పిండు తెలుసా? నేను వస్తే ఏం జరుగుతుందో చెప్పిండు ఆయన. ఈ జన్మల నేను రాముణ్ణి, తర్వాత శరీరం వదిలిన తర్వాత పితృలోకాలు లోకాలు అన్ని లోకాలు ఉంటాయి. అక్కడ నాకు దశరథుడు తరాస పడి నా తండ్రి ఏమి నాయన నిన్ను వనవాసము పొమ్మంటే మళ్ళీ రాజ్యానికి ఎందుకు వచ్చినవంటావని చెప్పేది నువ్వు రాజ్యానికి ఎందుకు వచ్చినావని అడిగితే అప్పుడు నేను ధర్మం తప్పిన వాడిని అయితా, అందుకని నా పాదుకలు తీసుకుపోయి పట్టాభిషేకం చేయమని చెప్తాడు. అంటే ధర్మ అనుష్ఠానం అనేది రాముడు చేసిండు కాబట్టి ధర్మజ్ఞుడు అయినే రాముడు. ధర్మ అనుష్ఠానం ధర్మాచరణ నిష్కలిత బ్రహ్మచారి అంటే ధర్మానుచరణ చేసిన వాడే నిష్కలిత బ్రహ్మచారి. వాడు స్థితప్రజ్ఞుడు అన్నాడు భగవద్గీతల శ్రీకృష్ణుడు. ధర్మము అది ఇప్పుడు నువ్వు చెప్పిందంతా కూడా రాసిన కవి కాదు స్వామి, అది బయట రాసిన కవి ఇది కాదు ధర్మము నీ హృదయాల్లో అందరిలో కూడా నా ఎలిగే కదా. నేను లేనిది ఏదన్నా ఒక కదిలాడితే అంధకారం. శ్రీకృష్ణుడు శరీరం తీసుకున్నాడు, రాముడు తీసుకున్నాడు, ఏమిటి తీసుకున్నాడు? శరీరాలు తీసుకొని వచ్చిరు దేవతలే. అయినా శ్రీకృష్ణుని కంటే రామునికి ఎందుకంటే ఆయన ధర్మ అనుష్ఠాన పరుడు. రాముడు ధర్మానుష్ఠాన పరుడు. రాముడు ధర్మాచరణ అంటే బ్రహ్మాచరణ. నిష్కలిత బ్రహ్మచారి అంటే ధర్మానుష్ఠానం చేసిన వాడు కాబట్టి ఆయనను ధర్మానుష్ఠాన పరుడు అంటారు. రామునికి పేరు అది. వేదాల్లో నువ్వు చెప్పింది. ఇందాక నేనేం చెప్పినా తెలిసిన నువ్వు ఆ స్టేజీకి వచ్చినప్పుడు నీకే అర్థమైపోవాలా. ఇది అంతరార్థం. అది గ్రంథాలు పుస్తకాలు చదివి వేదం రాసింది కవులు ముంతకసేపు అనుష్ఠానం గ్రంథంలో తరచు నీ మనసు ఎప్పుడైతే తన్మయం అయిపోయిందో నువ్వెవరో నీకు తెలుస్తుంది. నీకు తెలియదే మరి. ఇప్పుడు బ్రహ్మను తలవందే రాముడు కాదు, బ్రహ్మను తలవందే కృష్ణుడు కాదు, బ్రహ్మను తలవందే అవతార పురుషులు కారు కదా. అందరూ బ్రహ్మను తలవాల్సిందే. కానీ
రాముడు చీకటిలోకి మళ్ళీ పోకూడదు మనం. రాముడు, కృష్ణుడు, విష్ణుడు 3 అవతారాలు ఒక ఈశ్వరుడు అంటే ఎవరు? ఫోటోలో పెట్టినాడే ఆయన. ఈశ్వరునికి రూపం లేదు. ఎవరు ఈశ్వరుని ఎవరినని అనాలి? ఈశ్వరుడు అంటే ఏమన్నా అర్థము? కృష్ణుడు, నిర్గుణం. విష్ణువు, రాముడు, 1 కోటి దేవతలు ఒకటై ఉన్నారు. నిర్గుణ పరబ్రహ్మానికి ఈశ్వరుడు అని పేరు. నిర్గుణ పరబ్రహ్మానికి ఈశ్వరుడు అని పేరు. విశ్వానికి మయుడయ్యా, ఈ విశ్వానికి అయోమయుడు. అదే స్వామి, నిర్గుణం అంటే విశ్వమే. నిర్గుణం అంటే విశ్వమే. విశ్వానికే ఆ విశ్వము ఆయన ఆధీనంలో ఉన్నవాడు ఈశ్వరుడు. దీంట్లో ఈ ఇదే విశ్వం అనుకో, ఈ విశ్వంలో నీలోనే ఉండి అయోమయం నీకు కనపడలే. నీకెన్నో చెప్పిస్తున్నా, నీ చేత చేపిస్తున్నా, నీ ఆట ఆడుతున్నా, నేనే అన్ని చేసింది నేనే. నేను ఎక్కడ పుట్టినా, నేను పుట్టిందే నాకు తెలియదు. ఈశ్వరుని సంకల్ప శక్తే భ్రమ. ఈశ్వరుని సంకల్ప శక్తి అపర పర పరబ్రహ్మం అంటారు. ఇవన్నీ మనం కర్మ సిద్ధాంతం అయ్యా. ఇది తెలివి. పుట్టినప్పుడు బిడ్డకి ఏ తెలివి ఉంటుంది, పెరిగే కొద్ది ఏ తెలివి వస్తుంది. అవన్నీ తెలివి ఉపయోగం. ఆ తెలివితో ఈ కర్మ. తెలివి లేకుండా ఏమీ లేకుండా సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈశ్వర సంకల్పం నుండి వచ్చింది. సృష్టి అంతా ఎక్కడి నుండి వచ్చింది? విశ్వం అనేది సంకల్పం. విష్ణువు కాదు. సృష్టి అంతా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈశ్వర సంకల్పం నుండి వచ్చింది. ఏంటిది? సృష్టి అంతా. సృష్టి అంతా ఈశ్వర సంకల్పం నుంచే వచ్చింది. ఈశ్వరుడు అసలు ఇదంతా కూడా ఈశ్వరుని మయమే. అంత ఈశ్వరుని మయమే. అయితే ఆ ఈశ్వరుడు ఆడి నుంచి వచ్చిండు. ఆయన లేడు. రూపం కాదు, రూపరహితం. రూపరహితం, నిర్గుణం. రూపం లేదు. మరి రూపం వచ్చిందంటే ఎట్లా వచ్చిండు? రూపంతోనే వస్తే అది 2గా విడిపోయింది. పర అపర, పర అపర. రూపం ఉన్నది, రూపం లేనిది. దాన్ని దర్శించడానికే వీళ్ళంతా ఋషులు, బస్సులు. శబ్ద నిశబ్ద, నిష్కలం కలం. ఓం అనే ఒక ప్రణవంలో నుంచి వచ్చింది. తర్వాత 3వ స్టెప్ ఓంకారానికి ఒక ధ్వని. ఓంకారంలో ఉద్భవించింది అది. ఓంకారం ఓంకారం బ్రహ్మరూపం, లింగరూపం, పరారూపం. పంచభూతాలు పరారూపం, బ్రహ్మరూపం ఓం. 2. ఇప్పుడు అగ్నిలో వేడి ఉన్నట్టు, జలంలో చల్లదనం ఉన్నట్టు ఒక్కొక్క దాంట్లో 2 మిళితమై ఉన్నాయి. 2 మిళితమైతాయి అన్ని. ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ కూడా సృష్టికి వచ్చినాయి కదా. ఈ 2 నిర్వికల్పము. నిర్వికల్పం అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? సృష్టికి రాగతలికి అది లేనిది కావాలి. అదే అప్పుడు నువ్వు సృష్టికి ఉండే కదా చెప్పగలిగి. ఇప్పుడు మనను కూడా సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి అంటారు. 10 అక్షరాలకి 3 అక్షరాలే అర్థం. నిర్వికల్ప సమాధి. సమాధి వేదాంగాలు అన్నిటి కూడా ఒకటే అర్థం. ఏమి లేనిదే అన్ని ఉన్నదే ఏమి లేనిది. అట్లా చెప్పదు. ఉన్నాయన్నీ పోయాయి. శాశ్వత పైన ఒక్కటే. ఏదది? ఒంటిది కాదు. ఏదది? వేరుక. వేరుక అనేది రూపం లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు స్వామి, దానికి రూపం ఉంది. ఇంద్రియాలతో నువ్వు దర్శించుతావు, చూసినావు. ఇంద్రియాలు లేకుండా దర్శించు. ఆ వేరుక ఉండు. ఆ వేరుకే మాట్లాడుతుంది, సంకల్పిస్తుంది. అదే కోరికలు పుట్టిస్తుంది. అదే నిలిచిపోని నువ్వు మాట్లాడు. నువ్వు ఉండవు అసలు. వేరుక మరుపు కానిదే వేరుక, శుద్ధ వేరుక. అది ఆ వేరుక. అది 3వది. అది 3 చెప్పు నాకు. ఇప్పుడు అన్ని చూడగలుగుతున్నా. అన్ని నేనే. నాకన్నా అన్ని ఏముండే. అంత లెక్క. నేను అనేదేమి? నేననేది ఇప్పుడు మనసు, మాయముండ. అప్పుడు
శుద్ధ వెరుక అయినప్పుడు వెరుకలో వెరుక అది వెరుకైన ఆ వెరుకకి ఏమీ లేదు, భూమి లేదు, అది ఒక్కటే. దీన్ని ఏమంటావు? దాంట్లో ఏమీ లేదు. ఏమంటావు అయ్యా? ఏమనం? ఏమీ లేదు కాబట్టి దాన్ని ఎట్లా దర్శించాలా? ఏమన్నావు? ఇంకొకరు ఉంటే అదిగో అది ఉందని చెప్పగలుగుతావు. నువ్వు ఒక్కడే జగత్తు అంతా నువ్వు ఒక్కడే ఆపుకో. నువ్వే ఉన్నప్పుడు నువ్వేం చెప్పగలుగుతావు? దాన్ని ఎట్లా దర్శించాలా? దాన్ని దర్శించేది ఎట్లా? ఎట్లా తరించాలంటావా? ఎట్లా తరించాలా? ఆకలి ఎట్లా తీరాలా? ఆకలి ఎట్లా తీరాలయా? బయట గబగబ ఆకలి అవుతుంది, ఎట్లా తీరాలా? తింటే జంగి తింటే కదా ఆకలి తీరేది. ఆకలి తీరిన తర్వాత నీకు ఎట్లుంటుంది? నీ ఆకలి మనసు ఎట్లుంటా? ఆకలి అయినప్పుడు ఒక విధంగా బాధ, గబగబా ఆకలి. అదే పెద్ద చెప్పు అనుకో, అది నువ్వు ఆనందంగా తిన్న తర్వాత నీకే ఆ ఆకలి ఎట్లా నీకు ఎట్లుంటుంది? ఏమవుతున్నది నీ ఆకలి? ఉంటుంది తృప్తిగా. తృప్తిగా తృప్తి దేని మీద పోదు. మళ్ళీ ఆకలి అయిందాక అదే లాస్ట్ తృప్తి. మరి అది ఎట్లుంటది అంటే నాదే కొట్టనే నిండుగా ఉంటది. అది ఎట్లుంటది అంటే నిండుగా ఉంటది. కుండ నిండుగా ఉండదని అది ఒక భ్రమే కదా. ఏది అది నిండుగా ఉండదు అనేది కూడా భ్రమే. ఏమి లేని అది ఎట్లా ఉంటుంది అని అడుగుతుంది. ముద్ద వేసినాం కాబట్టి మన మనసుకు నిండుగా ఉన్నది. ఇన్ని మాటలు ఎందుకు? కాబట్టి ఈనాడే నేను సచిన. ఇంకేమున్నది? నేను చచ్చిన ఇంకేమున్నదని నీకు చెప్పాలా? సచ్చిందేమి ఏదో చెప్పు. అది అదే చెప్పు. నీ భ్రమ చచ్చిపోతేనే ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతాడా వాడు? భ్రమ చచ్చిపోతే దీంట్లోకి వెళ్ళిపోతాడా? అదే నేను పోయినా భ్రమ చచ్చింది. భ్రమ చచ్చితే పోయినోడిని నేనే చెబుతున్నా కానీ చచ్చింది ఏమన్నా చెప్పుతుందా? మొన్న అయిపోయింది. ఏది మళ్ళీ ఇది అదే దాంట్లో నేను పోయేది మనసు వరకే చెప్తాను. నువ్వు నేను అనేది మనసు వరకు చెప్తాను, కళ వరకు చెప్తలేవు. మనసు అంటే చెప్పుకునేది. మనసు ఎలా చెబుతుంది? దేని వల్ల చెబుతుంది? మనసు పలికేది చెప్తాను. దేని వల్ల మనసు ఎట్ట పలుకుతున్నావా? దేని వల్ల పలుకుతున్నావు? దేని వల్ల? కర్మ. కర్మ ఎవరి వల్ల కర్మ చేస్తున్నావు? ఎవరు? వీటంటే నీ చేపించేది పలికిచ్చేది ఏదే ఉంది దానివల్ల. అదే పోయేది. ఇంకా అదేంటి ఇన్ని చెప్పాలని బ్రహ్మతత్వానికి మూలమైంది ఒక మనసును జయించు, మనసును లయం చేయి. నీకు ఈ బ్రహ్మతత్వం ఎవరన్నా నీలోనే నీకు ఎల్లడైతుంది. నిర్వికల్ప సమాధి. నిర్వికల్పం అనేది ఒక భ్రమే. అదనేది నోటు నుంచి మాట వచ్చేది కూడా భ్రమే. మరి అదే భ్రమ అడిగితే మనసుతో చేసేదంతా గారడి కాదు. మనస్సుతో చేసేది అనేది కూడా గారడే. అదే మరి కానిది ఏందో చెప్పు. సంకల్పాలు కుండే మన్ను, దానికి పైన నీళ్లు పోసి కడుగుతున్న మన్ను కడుతుంటుంటే అది మన్నే. ఇప్పుడు ఎవరో ఒకరు ఉత్తముడు ఎన్ని కడుగుతున్నా కానీ ఈ శరీరము ఎన్ని సబ్బులు వేసి ఎన్ని అన్న కడుగు, ఇది పూర్తిగా అరిగిపోయేంత దాకా మన్ను లేస్తానే ఉంటుంది. ఎవరో ఒకరు ఉత్తముడు చెప్తాడు కదా, డాక్టర్ ఆపరేషన్ చేస్తే వెన్నుపూసకు 7 చక్రాలు ఉంటే కనబడలేదట. ఆడ 7 చక్రాలు ఎక్కడ ఉన్నాయి అవి? ఏంటి? నేను 7 చక్రాలు అన్నా. ఏంటి అవి? ఆడుండే 7 చక్రాలు పేర్లు పెట్టారు కదా వాటికి. నిజమేనా? అది నిజమేనా? మరి బండి చక్రాలా? అయితే కాల చక్రాలు? అది నిజమే కదా. అది ఎట్లుంటది? నన్ను అడుగుతావు ఎట్లుంటాయి అవి? అది ఎట్లుంటాయని దాని విషయం తెలిసిన నువ్వు చెప్పానా? ఆ చక్రాలంటే నాకు చదివేలా. నన్ను నువ్వు అడిగితే నేనేం చెప్పాను? ఏదో మూలాధారం అంటారు, వాళ్ళ గణపతి అంటారు. ఏం అర్థం అది గణపతి అంటారని నువ్వు చెబుతుంటే నేను వింటున్నా. నిజమేనా? మరి చెప్పినోడు చెప్పాలి కదా. అది నిజమేనా అబద్ధమా అని? ఏమో. రాముడు విశ్వామిత్రుడు రాముని గురువు. వశిష్ఠుడు విశ్వామిత్రుడు వాళ్ళంతా గురువులే స్వామి. రాముని గురువు విశ్వామిత్రుడు.
దశరథుని గురువు వశిష్ఠుడు. వశిష్ఠుడు కుల గురువు. అదే విశ్వామిత్రుడు ఆయనకు అవసరం ఉండి తీసుకుపోయాడు రాముణ్ణి. విశ్వామిత్రుడు కూడా సూర్యోపాసన. విశ్వామిత్రుడు కూడా మీ రాముణ్ణి మీ వశిష్ఠుని అడుగు పంపించమని అడిగినాడని వశిష్ఠుడు చెబితే ఆ విశ్వామిత్రుడు ఆయన వచ్చి ఇచ్చేసకపోతే పంపిస్తున్న ఆయన సంతోషంగాని వశిష్ఠుడు కూడా చెప్పినాడు. ఈ వేదంలో ఉండే విశేషాలు అవి. వేదంలో కాదు, ఇంకా నిజం. ఇంకా లోపలికి పోతే ఋషులు ఉన్నాడు కదా విశ్వామిత్రుడు, వాసిష్ఠుడికి ఏమవుతాడు అవన్నీ అంత రహస్యంగా. ఇప్పుడు రాముడు వాళ్ళు జన్మలకు వచ్చిన వాళ్ళు రాముడు కాదు, ఈశ్వరుడు కాదు, శివుడు కాదు, బ్రహ్మం కాదు. ఇప్పుడు రాముడు. ఇప్పుడు జన్మ లేదు. వాళ్ళు ఏ జన్మకు వచ్చినారో లేదు. ఇప్పుడు ఆత్మ, దాన్ని ఆత్మ అంటారు. ఆత్మ అనేది కూడా ఒక భ్రమే. అది కూడా లేకుండా ఉంది. ఏమీ లేదు. గగనం ఏమి లేనిది అంతా ఉన్నదంతా భ్రమ. ఇప్పుడు రాముడు సీత అంటే ఎక్కడో లేరు. మూలాధార చక్రం భూమికి సంబంధించింది, సహస్రార చక్రం రాముడికి సంబంధించింది. భూమిలో దొరికింది సీతాదేవి. సీతారామ కలిపితే అంతే, అదే యోగం. సీతారామ మధ్యలో ఉన్న తారక మంత్రమే వేదాల్లో ఉన్న ఉద్గీత విద్య అని ఎవరు చెప్పాలి స్వామి? దేవుడా సరేలే అట్నే. కానీ ఒకటి అన్నిటికీ పరానికి ఈహానికి హంసే కారణం. అది భ్రమకి, ఈ మాయ భ్రమకి వాహనమై ఉన్నది. కాబట్టి పరానికి అంటే ఏమి? పరానికి అన్నావు కదా, అంటే ఏమి? ఇంకా పరమటి ఏహం, ఇది పరమ. అది ఆ పరము అన్నవానికి పరమహంస అని పేరు కదా స్వామి. పరము దర్శించిన వానికి పరమహంస అని పేరు. అవును. ఆ పరము అంటే ఏమి? మళ్ళీ రానిది, మళ్ళీ చేసేది పరము. ఆ స్థాయికి చేరుకుంటే దాన్ని దర్శించగలిగితే రానిది. ఏది చేరుకోవాలి? పరం అనేది. పరం అంటారు కదా, ఆ పరాన్ని చేరుకుంటే మళ్ళీ రాని. ఏం చేరుకోవాలి? నువ్వు చెప్పాలి ఏం చేరుకోవాలి. మళ్ళీ అది కాదు ఇది అంటావు. మళ్ళీ నువ్వు చెప్పాలంటే జీవుడు చేరుకోవాలి. జీవుడు అంటే ఎవరు? నువ్వు అడిగినట్టు నేను అడుగుతాను. నీలో జీవుడు ఎట్లా చేరుకోవాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకోవాలి? ఏమేమి దాటుకోవాలి? ఏ స్థానంలో పోయాలకు నువ్వు ఆ స్టేజీకి రావాలి? చెప్పు మరి. నీలోని జీవుడు పుస్తకాల్లో చదువుకొని చూసి మనసుని పెట్టుకొని వితండ వాదన వాడితే సరిపోయా? హంసని బట్టి, ఒక ప్రాణ జీవుని బట్టి నువ్వు చేసే పని చెయ్యి. నువ్వు ఆత్మదర్శనం పొందిన వారి ఆత్మదర్శనం పొందితే పరమహంస అని అంటాను కదా. నీ హంస పరమహంసగా మారుతుంది. ఆత్మ అనేది ఎవరు? రూపం లేదు. మరి ఇంకా దాన్ని నువ్వు చేరుకోవాలంటే ఏం చేయాలి? తానే ఆడుకుంటున్నాడు అయ్యా. ఎవరు? ఇంకొకటి కాదు, తానే అన్ని ఆటలు ఆడుకుంటున్నాడు, అన్ని చేసుకుంటున్నాడు, అన్ని యోచనలు చేస్తున్నాడు, అన్ని లయం చేసుకుంటాడు. ఏమి తెలియకుండా ఏమి లేకుండా ఈ మాయ మాటలు మనం చెప్తే ఎట్లా నమ్మాలా? చెయ్యాలి. ఈ రకంగా చెయ్యి నమ్ముతావు వాడే. ఇప్పుడు రామకృష్ణ పరమహంసను వివేకానంద అడిగిండట. రామకృష్ణ పరమహంసను వివేకానంద అడిగిండట. ఏమనంటే, రోజు నువ్వు అమ్మవారితో మాట్లాడతావట, నాకు చూంచుతావా స్వామి అని అడిగిండట. రామకృష్ణ పరమహంసను రోజు నువ్వు అమ్మవారితో మాట్లాడతావట కదా, నాకు కూడా చూసి మాట్లాడిస్తావా అని అడిగిండట. లేదు నాయన మాట్లాడిస్తా అన్నాడట.
కానీ ఇప్పుడు నిన్ను అడిగినట్టు నువ్వు నాకు స్కూల్ చూసావంటే ఇప్పుడు నాకు అన్ని అడుగుతాను. పరమహంస ఆడ మాట్లాడేది ఎవరు ఈ బొమ్మలో? ఇప్పుడు నీకు యోగులకు హఠయోగులకు ఈ బొమ్మలో స్వామి, హఠయోగులకు హంస అంటాను. హఠయోగులు అనేది హంస అంటాను, శ్వాసను హంస అంటారు, దానికి పేరు. హఠయోగుల్ని హంస కాదు, అది యోగ దాన్ని హంసని ఎట్టంటారు? మరి వాళ్ళు ఆ శ్వాస ఆ హంసని హంసతో పని చేస్తున్నారు, హంసని కలుసుకొని హంసని సాధన చేస్తున్నారు. హఠయోగులు అంటే ఇచ్చి 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 అంటేనే హఠం స్వామి. హంసతో పరమ హంస. అది ఆ పరమహంస ఏ స్థానం? ఈ స్థానం ఇదేనా? మరి ఇక్కడ నుంచి ఆ పరమహంస అనేది ఇది మూలబంధం అన్నావు కదా, ఈ మూలబంధంలో పోయి అపాన వాయుగా పోయి అని చెప్పినావు అన్నావు కదా. ఆ నుంచి ఇక్కడికి తిరుక్కొని మళ్ళీ అది ఆ స్థానంలోకి పోతుంది. అది ఏది? ఏ స్థానంలో? ఏ స్థానంలోకి? ఇది బ్రహ్మస్థానం కదా. ఇది బ్రహ్మను పుట్టించేదంతా ఇక్కడి నుంచే కదా. ఈ ఆది దేవతలు షట్చక్రాలు, ఆది దేవతలు విఘ్నేశ్వరుడు, రుద్రుడు, మరి విష్ణువు, మరి స్వాదిష్ఠుడు, ఇవన్నీ ఈశ్వరుడు, ఓంకారము, శివుడి ఓంకారము, ఈ ఆది దేవతలు అని కదా. ఆ షట్చక్రాలను వాళ్ళనే కదా అనేది. వాళ్ళని దర్శించగలుగుతామా మనం? ఆది దేవతలను దర్శించగలుగుతామా? ఏంది? వాళ్ళని దర్శించగలుగుతామా? వాళ్ళు షట్చక్రాలు అంటే వాళ్ళనే కదా మనం షట్చక్రాలు అనుకుంటుంది. అసలు షట్చక్రాలు అంటే ఆ షట్చక్రాలు వాళ్ళ, లేకపోతే ఇంకేదన్నా భావన? వాళ్ళని దర్శించ. మరి ఆ షట్చక్రాలు ఆది దేవతలు, విఘ్నేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, మరి ఇంకా ఈశ్వరుడు, శివుడు, ఓంకార బీజము, ఈ ఆది దేవతలు అని అన్నాడు. మరి ఆది దేవతలు అన్నప్పుడు మరి వాళ్ళు అన్నావు అంటే మరి వాళ్ళని నీకు దర్శనం అయితేనే కదా నువ్వు అనబోయేది. నువ్వు వాళ్ళను దర్శించుతాం, లోపల దర్శిస్తాను. వాళ్ళకి రూపం ఉందా? రూపం ఉందా? ఎవరికి? ఆది దేవతలనే పేరు ఉన్నప్పుడు రూపం ఉంటది కదా. నువ్వు లోపల దర్శించినప్పుడు బయట విగ్రహారాధన చేస్తుంటే తప్పెందుకు పడతాను? లోపల వాళ్ళు ఎవరు ఉన్నారు? లోపల ఎవరు దర్శించినా నేను. నువ్వు లోపల 6 చక్రాలు, 6 నీ పేగు 6 ముడతలుగా ఉంటుంది. ఒక్కొక్క ముడత అగ్ని, జఠరాగ్ని ఎప్పుడైతే సోకుతుంటుందో అది పడుతుంటే దాంట్లో ఉండే బుద్ధి కారుతుంటే ఇది ఎక్కిపోతుంటది. అది సుష్మనాడి నువ్వు చెప్పేది. నేను ఆది దేవతలను చెప్పలేదే. వాళ్ళు తెలుసుకోవడానికి గ్రంథంలో బాపనోళ్ళు వేదాలు రాసినారు. వేదాలలో ఆది దేవతలు రాసిరా? వేదంలో చక్రాలు ఎవరైనా రాసి పుట్టాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు మనకు షట్చక్రాలే ఉన్నాయా? అంతే, 7 ఉన్నాయా? మామూలుగా చక్రాలు పడి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నాయి. పుట్టోకే బ్రహ్మం గారి పుట్టో చూడలేదా? అందులో 7 చక్రాలని వేసిరు. అది నిజమేనా అంటానా? దాని నిజము. అది నిజమేనా? బొమ్మలు రాసింది తెలుసుకోవడానికి కర్మ సిద్ధాంతం అది. తెలుసుకోవడానికి ఇది తెలుసుకోవాలంటే అది నిజమా అబద్ధం అంటే హంస. ఈ హంసని చేర్చే 7 చక్రాలు పోయి 7 ముళ్ళుగా ఉంటుంది. ఒక్కొక్క ముడి పాదాల పాదుకుంటా పోతే ఆ పేగునుండ గుజ్జంతా కారిపోతుంటే కారి కిందికి దిగిపోతుంటే చెమట మనకు పుట్టే కిందికి ఎట్టపోయింది హంస పైకి పోవాలి. ఇప్పుడు 7 ఇట్లా సాధన మీద రావాలి. గ్రంథులు అంటే ఏమి? గ్రంథులు అంటే ఏమి? ఏంటి
గ్రంథులు 3 గ్రంథులు ఉంటాయి కదా 3 గ్రంథులు ఉంటాయి కదా దేనికి మనకి 7 చక్రాలు కాకుండా 3 గ్రంథులు అంటారు అవి ఏమి గ్రంథులు అంటే బెజ్జమయ్యా ఇక తామరకి సూది బెజ్జం ఎట్టుందో అట్లా బోల్ ఉంటుంది పేగుకి ఒక్కొక్క ఆ బెజ్జంలో అట్లా ముడతల 33 పేగు మిడితే పడి ఉంటుంది కదా అప్పుడు నీళ్ళు తాగినా కానీ ఆ పేగు మెత్తపడాల అప్పుడు ఈ శ్వాసని చేసినప్పుడు ఇక్కడ బంధించినప్పుడు అది అగ్గి జఠరాకిని 70,000 నాలుగు అన్నిటికి తోడ్పడి ఈ పొయ్యి అంత ఒళ్ళంతా వెచ్చగా పొయ్యి. నన్ను అడిగితే నేనేం చెప్పాను, పెద్దలు అంటారు కిందకి రా ఊర్లో వాడతాయని. నన్ను అడిగితే నువ్వు మొన్న చెప్పినావు, వేరే వీడియోలో చెప్పినావు కదా, నేను ఈ భావన ఈ చక్రాల భావన అవి నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నన్ను అడిగినావు, నేనేమని చెబుతానేమో అని. నువ్వు చెప్పినావు మొన్న, ఏం చెప్పినా 7 చక్రాలు మూలాధారం ఏదంటే గుజం ఉన్నా అంతే. అది నిజమేనా? నిజమేనా? ఇది మూలాధారము నిజమేనా? చక్రాలేనా అవి? చక్రాల సంగతి కాదు, నువ్వు మూలాధారం చక్రం అని నువ్వు అన్నావు కదా. మూలాధారం ఏందయ్యా అంటే భుజం బిగించుకోవటం, ఆ అంశాన్ని వాడకుండా వాడికి తెచ్చినప్పుడు భుజన బంధించటం అని ఈ మూలాధారం అని అది అన్నా. అది అపానం. అపాన వాయువు పోకుండా ఆపేది, అపాన వాయువు పోకుండా ఆపేది చెప్తాను. మూలాధారం చెప్తలేవు నాకు. మూలాధారం ఏది చెప్పు, ఏడా మూలాధార చక్రం? మూలాధారం చక్రం అంటే నాకు తెలిసిన వరకు చెప్పిన, అది కాదని ఇది అని చెప్పు. కాదని చెప్ప నేను, నువ్వు చెప్పు వింటా నేను. ఇంకా నాకు అంతవరకు చెప్పింది. ఇంకా 7 చక్రాలు అంటారు, మరి అని చెప్పినావు. నువ్వే 7 చక్రాలు ఏంటియో నీలాంటి పెద్దలు నువ్వు కూడా చెప్పినావు. నేను పెద్దని కాదు, నేను తెలియని అమాయకుడు. నేను పెద్దనే, నేను అనే దాంట్లోనే అర్థం కావాలి. ఇందాకేమన్నావు, ఇది ఎవరిది అంటే నాది, నేను చేసిన అన్నావు కదా. నేను అని అనకూడదని నీ నోటుకున్నాను అన్నావు. ఇప్పుడు నేను కాదు, మీరు చెప్పద్దు అంటే ఏమన్నమాట. ఎవరు పెద్ద? తాను తెలిసినోడు పెద్ద. నా నా జన్మ నాకే తెలియలేదు కాబట్టి నేను చిన్నోడిని. తెలియనంత వరకు అందరు చిన్నోళ్ళే. తెలుసుకొని మళ్ళా మాయలకు పోవద్దు, మనం చీకట్లోకి పోకూడదు. మాయలోకి పోవద్దు, మాయలోకి పొయ్యి తీరాల్సిందే. మాయలోకి పోతే మాయను కలుసుకొని ఉండకుండా మాయలోనే ఉండి మాయను అంటకుండా ఉండాలని మన కర్తవ్యం. అంతవరకే. ఉండకుండా కర్తవ్యం అని మనం అనుకుంటాం కానీ ఉండకుండా రాముడిలాగా జీవించేవాడిని నేను చూడలేదు స్వామి. రాముడిలాగా జీవించేవాడిని నేను ఎరగల. ఎందుకు ఎరగలే అంటే భ్రమణతోనే ఉన్నాం కదా మనమంతా. రామ మరి కృష్ణుడు, దశరథుని కొడుకు రామునికి రామ అని నామకరణం చేసింది ఎవరు? దశరథుని కొడుకునికి నామకరణం రాముడు అని పేరు పెట్టింది. ఏమో మరి, నేను వశిష్ఠుడేమో అనుకున్నా. వశిష్ఠుడు 7 బ్రహ్మ ఋషులు ఉన్నారు కదా, దాంట్లో ఉత్తముడు ఎవరు? ఋషులలో ఉత్తమ ఋషి ఎవరు? వశిష్ఠుడే. 7 ఋషులలో ఉత్తముడు వశిష్ఠుడు. రామ అనే నామం రాముడికి వశిష్ఠుడు అంటాడు. అక్కడ బిగించిన అక్కడే పోయి ఏడైతుంది దాన్ని పుట్టని కూడా అంటారు, వాల్మీకమని కూడా అంటారు. అదే పుట్ట అని కూడా అంటారు కదా. దాంట్లో పోయి అది దానికి మేలుకొల్పి అది తిని పండుకొని ఉంటుంది మత్తుగా. మేలుకొల్పితే ఈ వేడి తగలంగానే అది మేలుకుంటుంది. ఆ మేలుకునేది ఇదే సర్పం. సర్పం అనేది ఇదే పాము. ఆ పాముని పట్టాలంటే, ఆ పాముని పట్టుకోవాలంటే అప్పుడు ఇది వేడి తగిలిన పాటిని దాని తోక అదో ముఖానికి పెట్టి తల ఊర్ధ ముఖానికి తెప్పొద్ది. అప్పుడు పై స్థానంలోకి ఇక్కడ ఇది బంధించితే ఇది అది కార్య కొంది సాధన మీద రోజు చేయంగా కార్య కొంది ఇది పైకెక్కి పోతూ ఆలోచన అయిపోతాడు.
ఈ గ్రంథులు అంటారు, 3 గ్రంథులు అంటారు. ఇవన్నీ ఎందుకు? ఇది నువ్వు చేసినావు నాకు చెప్పు ఒకటే మాట. ఇన్ని ఉత్తుత బీటి మాటలు అన్ని అడగబాకు నన్ను. రుద్ర గ్రంథి అలా పాపం ఏదైనా చేసి దాన్ని అనుభవం తీసుకోవాలి. ఇష్టాన్ని చెప్పు. రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి అంటారు. ఏది? రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి అంటే ఏమి? రుద్ర గ్రంథి గ్రంథులు ఉన్నాయట కదా, ఉన్నాయా? ఏందో నాకు ఒకటైనా పడితే ఒకటైనా పట్టంలే. మళ్ళీ చెప్పు. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అంటారు. మన శరీరంలో ఉన్నాయా అవి? గంధులా? గ్రంథులాట 3 గ్రంథులు అంటే దేనికి అయ్యి? ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉన్నాయి మనకు? అంటే వాళ్ళు ఉండే స్థానాలా? ఉండే స్థానం ఏడుంది? అయ్యో ఒకటి కాదు, నువ్వు ఎన్ని అన్నది 3 అవన్నీ ఎందుకు వచ్చింది నీకు? చెబుతాడే అవన్నీ ఎందుకు వచ్చింది నీకు? చెప్పు, నాకు చెప్పు. నువ్వు చూస్తావా? చూడగలుగుతావా? చెప్పు. నీకు శక్యం ఉందా? చెప్పు నాకు. అసలు హంసని పావును పట్టేదానికి కూడా శక్తి లేదే నీకు? నువ్వు చెప్పు, నాకు తెలుసుకోవాలి. పుస్తకాల్లో చూసి నేర్చుకొని చెబుతున్నావే కానీ చేసి అనుభవంలో ఒక్కటి కూడా లేదే నీ కాడ. నువ్వు చెప్పు స్వామి నాకు వినడానికి. ఆ 3 ఉన్నాయా అసలు? 3 ఉన్నాయా? 3 గంధులు. 3 గంధులు తెలియదా? చెప్పు. ఎక్కడెక్కడ అండా పిండ బ్రహ్మాండం తెలియదా నీకు? ఎక్కడెక్కడ ఉన్నాయి? కిందిది ఒక గంజి భూమి, పిండ కోశములు, చూసే చెట్టు అన్నీ చూసేయి, బ్రహ్మాండం పైన. అండం ఏది? అదే పిండము, అండము, బ్రహ్మాండము. అవును, 3 ఉంది. అండా పిండ బ్రహ్మ. 3 పురాలకు ఉంది కదా. 3 గుణాలు. 3 ఏ గుణాలు? 3 పురాలు, 3 గుణాలు. సప్తగుణము, రజోగుణము, తమో గుణము. 3 గుణాలు. 3 గుణాలు. అవి కాక ఇంకా మళ్ళీ 4 ఉంటాయి. ఏంటి అవి? ఇంద్రియాలు 4 ఉంటాయి. ఏంటి అవి? చెప్పు, నువ్వే నువ్వు చెప్పు. నువ్వు అవి అడుగుతున్నావు, మళ్ళీ చెప్పమంటే నేను అడిగేటప్పుడు బుక్ పట్టుకొని చెప్పు, అడుగుతలేదు. నేను చెబుతా చెబుతా కానీ విన్నావు. మరి దాన్ని చూసినావా? అది ఏదో మరి అడుగుతా, మరి సమాధానం చెబుతావా? ప్రజలకు, ప్రపంచానికి తెలవడం కోసం అడుగుతానా? చెప్పు. తెలిస్తే కాదు తెరిచేది. తెలిసింది ఎంతవరకు చెప్పుకునే దాని వరకే తెరిచేది. చేస్తే అనుభవం అయ్యేది. వాళ్ళు వచ్చే వాళ్ళతో చేపియాలి మనం. అంతటోళ్ళు వచ్చేది ఎవరో చూద్దాం. ఏ నూటికి కోరుకోకూడదు వస్తున్నాడు. చూద్దాం. అట్లనే వచ్చిన వాళ్ళకైనా తెలవాలి కదా. 3 4 అయ్యి మనసు, బుద్ధి, చిత్తము, 4. 3 ఆశలు. ఏం ఆశలయ్యి? ధారణాశ, పుత్రాశ, సంతానం, ధనాశ, పుత్రాశ. జ్ఞానేంద్రియములు 5. ఏంటి అయ్యి? జ్ఞానేంద్రియాలు అది అట్లా ఉండని. ఇంకొకటి వచ్చింది నాకు, నేను అడుగుతా. పతాంజలి అంటారు కదా స్వామి. పతాంజలి ఎవరు? పతాంజలి మళ్ళీ శరీరం తీసుకొని వచ్చిండు. హఠయోగానికి ప్రోక్త. ఏమని నేను చూడాలి ఆయన్ని? శివుని తాండవం చూడాలనుకున్నాడట ఆయన. శివుని తాండవం ఆడాయనా? శివుని తాండవం చూడాలనుకొని విష్ణువుని అడిగిండట. శివుని తాండవం చూడాలి, ఎడ చూడాలని అడిగిండట. అడిగితే నువ్వు పోయి భూలోకంలో చూడు అంటే వచ్చిండు ఆయన పతాంజలి. పతాంజలి యోగ సూత్రాలనే గ్రంథం ఉంది ఒకటి. అదే ఆ గ్రంథం చూసినావు? చూడలే. నాకు ఆ పతాంజలి గీతాంజలి నాకు తెలియదు. పతాంజలి తెలియదా? పతాంజలి పాము రూపంలో వచ్చిండు.
భూమి మీదకి భూమి మీదకి పాము రూపంలో పతాంజలి వచ్చిండు. భృంగి శృంగి ఆయన నాట్యం చూస్తారట. మనకు 5 లింగాలకు ఉన్నాయి. ఆకాశ లింగం ఏంది? చిదంబరంలో ఆయన నాట్యం చూస్తా అంటే ఆయన వచ్చిండట. వచ్చితే ఆయనకు ఆకారం లేదు, పాము రూపం కదా. నీకు చెవులు లేవు, కాళ్ళు లేవు, ముక్కు లేవు నాయనా, నువ్వెందుకు వచ్చినావని అడిగిరట. భృంగి శృంగి ఆయన అడిగితే ఆయన ఒక పద్యం పాడిండు. అన్ని డమరకం మీద ఉంటాయి అంతా. చూస్తాడు హరి శివ. ఎటను ఒకదాన్ని 4 విధాలుగా చెబుతారు. నేను దీన్ని భూమధ్యం ఉంటావు, నువ్వేమంటావు? లేదు, నొసులు ఉంటాడు. ఇంకొకరు ఏం చేస్తాడు? ఇది కూటస్థం ఉంటారు. ఇంకొకరు ఏం చేస్తారు? ఇది బయలు కదా. ఇన్ని రకాలుగా చెబితే ఇది కాదంటే అది అంటారు, అది కాదంటే ఇది అంటారు. దానికి ఏం చెప్పాలా? అంతే. 10 మంది ఏముంటే 10 మంది 10 రకాలుగా చేస్తారు. ఏం చేసినా ఆయన 10 రకాలు చేసినా కానీ బాట ఒకటే, ఆ బాటకే పోవాలి. అంతే. సముద్రంలో అన్ని వాగులు సముద్రంలోనే కలవాలి. అది కాకపోతే మార్గాలు ఎన్నైనా ఒకటే, మార్గాలు అయినా ఒక దగ్గరికి ఆ బాటను పోతేనే సరి. కానీ ఆ బాటను బాగుండా 10 రకాలుగా చెప్పినా కానీ అది ఏమి లాభంలే. కాబట్టి జ్ఞానేంద్రియాలు అంటే మనం వేటిని అనుకోవాలి జ్ఞానేంద్రియాలని? ఈ మనలో మనం తెలిసి మనం సాధించి తెలుసుకునేవి ఈ వేదములు, ఈ గ్రంథం చేసేవి, అవి వేదాలు చదివేవి. తెలుసుకున్న దాన్ని అనుభవం చూడాలంటే జ్ఞానేంద్రియాలు 5 అంటారు, పంచేంద్రియాలు 5 అంటారు, కర్మేంద్రియాలు 5 అంటారు. సరే, కర్మేంద్రియాలు అంటే సాంఖ్యం కదా స్వామి, ఇవన్నీ సాంఖ్యం కదా ఇదంతా. సాంఖ్యమే. సాంఖ్యం అంటే సంఖ్యలు ఎంచటం వీటిల్లో. ఆ సాంఖ్యమే 21,600 హంసలు ఏమారక ఎవడైతే జపించుతాడో వాడే గురువు. అతనే ఇది సాంఖ్యములో జ్ఞానేంద్రియాలు అన్నాం. జ్ఞానేంద్రియాలు అంటే ఏటిని వర్ణన చేసుకోవాలి మనం? చెప్పుకోవడానికి సాంఖ్యం అంటే అన్నీ వస్తాయి. సాంఖ్యం అనేది తనువంత సాంఖ్యం లే. 25 తత్వాలు వస్తాయి అన్నడే. అది సరే. ఇప్పుడు ఈ సాంఖ్యములోనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు 5. ఇది ఒకటి. కానీ జ్ఞానేంద్రియాలు ఏటిని మనం జ్ఞానేంద్రియాలు అనుకోవాలి? మనము అవన్నీ మామూలుగా ప్రపంచంలో అందరికి తెలుసు, ఆ స్థాయిలో అడగకూడదు మనం. ఇప్పుడు కర్మేంద్రియాలు అన్నావు, తను కర్మేంద్రియాలు. మరి జ్ఞానేంద్రియాలు అన్ని ఉన్నాయే స్వామి, మనం చెప్పుకున్నాయే. ముక్కు, కళ్ళు, నోరు, చెవి, చర్మం, ఈ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలే కదా. జ్ఞానం అంటే గ్రహించేటి. ఇప్పుడు ముక్కు, చెవి, కన్ను, నోరు, నాలుక, చర్మము తెలుస్తున్నాయి కదా. ఇవే కదా జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు వేరే వాళ్ళు గ్రంథాలలో రాసినవి ఇవి రాసిర్రు, మనం ఇవి చెప్తే ప్రపంచానికి అవే చెప్పినట్టు కదా స్వామి. సాంఖ్యం అంటే 25 తత్వాలతో ఉంది ఈ శరీరం అని చెప్తుంది. బయటోడు అదే చెప్తాడు గ్రంథాలలో. మనకు వానికి తేడా ఏమి? 25 ఒకటి, 26 జీవుడు, 27 దేవుడు. అవును, అవి 2 దేశ సంఖ్య రావాలా? అదే స్వామి. 20 దీంట్లో జ్ఞానేంద్రియాలు అంటే, జ్ఞానేంద్రియాలంటే కొంతమంది చెవి, కన్ను, ముక్కు, ఈ జ్ఞానేంద్రియాలా? ఒకడు వచ్చి ఈ పల్లె అతని రైతే
ఈ జ్ఞానేంద్రియాలు ఉమ్, 2, ఉమ్, 2, 4, ఉమ్, 5, 6, ఉమ్, 7, ఉమ్, 8 అన్నాడు. ఉమ్. ముక్కులు 2 అంట. ఎన్ని రాసినా కళ్ళు కూడా 2 అంట. రాసిందే కదా చెవు చెప్పేది. ముక్కులు 2 అయినా 2 త్వరలే కానీ కూటం ఒకటే కదా ముక్కు. ఉమ్, కన్ను గుడ్డు 2 అయినా కానీ దృష్టి ఒకటే కదా. ఉమ్, అద్దలేక వాడు 2 చెప్పకూడదు. ఉమ్, దీంట్లో జ్ఞానేంద్రియాలు తెలుసుకోవాలంటే ఉమ్, శబ్దం ఇవి పొలముట్లు. ఉమ్, చెట్టుకు మొదలు ఒకటి, ఉమ్, కొమ్మలు ఎన్నో ఉమ్, ఉన్నాయి కదా. కొమ్మలు ఎన్ని ఉన్నాయి, ఉమ్, ఆకులు ఎన్ని ఉంటాయి ఆ చెట్టుకి? ఉమ్, ఉమ్, ఆ? ఉమ్, హంస ఉమ్, వాసన తెలుసుకునేది, ఉమ్, దృష్టి ఉమ్, చూసేది, ఉమ్, అన్ని కనిపించేది, ఉమ్, చెవి శబ్దం వినేది. ఉమ్, ఇవన్నీ సౌండ్ బాక్సులు. ఉమ్, దానికి సౌండ్ బాక్సులు అవి జ్ఞానేంద్రియాలు. ఉమ్, శ్వాస, దృష్టి, శబ్దము, రుచి, వెరుక. ఇది చర్మము. ఏది దీని మీద పడ్డ వెరుక అవుతుంది కదా. ఇవి ఓకే, ఇవన్నీ జీవులకు ఉన్నాయా మనకే ఉన్నాయా? అన్నిటికీ ఉంటాయి. అన్నిటికి ఉన్నాయి. మరి మనకు వాటికి తేడా ఏమి? అయితే మన భాష వేరు, వాటి భాష వేరు. భాషలు వేరే కానీ మా వస్తువు మాత్రం ఒకటే. ఒకటే. ఆ. వాటికి మనకి అయితే తేడా అది ఏమి? ఏమి తెలియదు. ఇది సర్వాన్ని అరికట్టేంత తెలివి దీనికి ఉంది. దేని- అన్నిటికీ లొంగబడే, అన్నిటికీ తలొంచే హక్కు దీనికి ఉంది. దేనికి? ఈ ఈ ఈ కళ మానవులకి. మనుష్య శరీరానికి, ఆ. మనుష్య దేహం. అన్నిటిని పట్టుకుంటుంది. ఉమ్, అన్నిటికీ లొంగాల. ఉమ్, ఎక్కడ తించడానికి లేదు కదా. ఉమ్, అట్లా ప్రతి ఒక్క జంతువును కూడా 84 లక్షల జీవరాశులు అన్నింటినీ కూడా మానవుడు అరికట్టగలుగుతాడు. ఉమ్, మరి మానవుడు వాటన్నిటికీ లొంగాలి. వాటికి ఏ లేకపోయినా ఈయనే చూసుకోవాలి. ఉమ్, భూదేవి ఉమ్, ఇప్పుడు నిన్ను తీసుకునే శక్తి నా దగ్గర ఉంది, వచ్చినావు. ఉమ్, మరి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏది కోరినా నీకు మంచి చెడ్డ నువ్వు ఏదన్నా కానీ నీ మాటకు నేను లొంగి ఉండాలి కదా. ఉమ్, అట్లా జన్మ ఉమ్. 5. అరే